ప్రపంచంలో క్రికెట్ మీమ్ పేజెస్ కి ప్రాణం పోసింది ఎవరు? మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రతి ఏప్రిల్లో ఈ సలా కప్ నమ్దే అని అరుచుకుంటూ మే వచ్చేసరికి క్యాలిక్యులేటర్స్ వేసుకుని కూర్చొనే వాళ్ళం. అది మన ట్రెడిషన్, అదొక ఎమోషన్. కానీ ఈ మధ్య ఏదో మారింది. 2024 WPL కొట్టారు, 2025 IPL కూడా కొట్టారు. సర్లే ఇదంతా ఫ్లూక్ అనుకుంటే మళ్ళీ 2026 లో WPL IPL రెండు బ్యాక్ టు బ్యాక్ కొట్టేశారు. ఒకప్పుడు RCB అంటే ఏంటో తెలుసా? అదొక పెద్ద PR ఏజెన్సీ. ప్రపంచంలో ఉండే సూపర్ స్టార్లని కొనడానికే వాళ్ళు డబ్బులు మాక్సిమం అలొకేట్ చేసేవాళ్ళు, వాళ్ళ బ్రాండ్ ఈక్విటీ పెంచుకోవడానికి. కానీ టోర్నమెంట్స్ గెలిచేది ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ తో కాదు, మొత్తం టీం సూపర్ గా ఉండాలి. కానీ వీళ్ళ స్క్వాడ్ బ్యాలెన్స్ ఎప్పుడూ జీరోనే, బౌలింగ్ ఎప్పుడూ వీకే. ఛాంపియన్షిప్స్ గెలవాలంటే అందరూ వాళ్ళ రోల్స్ ని పర్ఫెక్ట్ గా చేయాలి, దానికి తగ్గ ప్లేయర్స్ కూడా ఉండాలి. RCB గెలుపు స్టార్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి రెండింటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం: మనీ బాల్ అండ్ AI. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ మనీ బాల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేస్బాల్ నుంచి. మేజర్ లీగ్ బేస్బాల్ లో ఆక్లాండ్ అథ్లెటిక్స్ అనే టీం జనరల్ మేనేజర్ బిల్లీ బీన్ ఇది స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర పెద్ద బడ్జెట్ లేదు, కానీ కప్పు కొట్టాలి. ఏం చేశారు? మార్కెట్ లో ఎవ్వరికి కనిపించని అండర్ ప్రైస్ టాలెంట్ ని డేటాతో పట్టుకోవడం స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్లకి ₹1 బొక్క పెట్టుకోకుండా సైలెంట్ గా పనిచేసిపోయే యూటిలిటీ ప్లేయర్స్ ని తక్కువ రేట్ కే లేపేయడం. ఈ కాన్సెప్ట్ మీద బుక్స్ ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్ లో మూవీ కూడా ఉంది, చూసేయండి. మన RCB లో మోబాట్ ఇంకా యాండీ ఫ్లవర్ అలాంగ్ విత్ దినేష్ కార్తిక్ ఇదే కాన్సెప్ట్ వాడారు. అరే మనకి సూపర్ స్టార్లు వద్దు, స్పెసిఫిక్ రోల్స్ కి సెట్ అయ్యే మ్యాచ్ విన్నర్స్ కావాలి అని ఫిక్స్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ క్యామరాన్ గ్రీన్. వాడి మీద ఉన్న హైప్ చూసి 17.5 crores పోసారు, కానీ వాడికి బ్యాక్ ఇంజరీ అయింది. మనీ బాల్ రూల్ నెంబర్ 1: డోంట్ హోల్డ్ డెడ్ వెయిట్. వెంటనే వాడిని 2025 మెగా ఆప్షన్ లో వీళ్ళ మైండ్ గేమ్ చూడండి. అందరూ విల్ జాక్స్ కోసం కొట్టుకుంటుంటే MI వాడిని 5.25 crores దగ్గర అడిగింది. RCB దగ్గర రైట్ టు మ్యాచ్ ఉన్నా కూడా వాడేసుకోలేదు, వదిలేశారు. ఎందుకు వదిలేశారో తెలుసా? ఆ డబ్బులతో MI వదిలేసిన టిమ్ డేవిడ్ ని లాగేశారు. ఒకప్పుడు MI 8.25 crore పెట్టి తీసుకున్న టిమ్ డేవిడ్ ని ఎగ్జాక్ట్ 63% పే కట్టు జస్ట్ 3 crores కే RCB కొనేసింది. వాడు RCBకి డెత్ ఓవర్స్ లో మెయిన్ ఫినిషర్ అయిపోయాడు. ఇక మన దేవదత్ పడికల్, వాడి టాప్ ఆర్డర్ స్టెబిలిటీ డేటా చూసి బేస్ ప్రైస్ 2 crores కే తెచ్చుకున్నారు. అందరూ భువనేశ్వర్ కుమార్ అయిపోయాడు అంటుంటే వాడి పవర్ ప్లే స్టాట్స్ చూసి 10.75 crores పెట్టి తెచ్చుకున్నారు. వాడు 17 వికెట్స్ తీసి RCBకి 2025 లో కప్ కొట్టించాడు. ఆల్మోస్ట్ 2026 లో పర్పుల్ క్యాప్ రేస్ లో లాస్ట్ వరకు ఉన్నాడు. ఇక వెంకటేష్ అయ్యర్ ని మినీ ఆప్షన్ లో 7 crores పెట్టుకున్నారు ఆ బ్యాటింగ్ డెప్త్ కోసం. ఇమాజిన్, రొమారియో షెపర్డ్ 8 down లో దిగుతున్నాడు. అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఏ ఆపోజిషన్ కైనా ఊపిరి పీల్చుకునే టైం ఉండదు. జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ ఇంకా ఈ సీజన్ లో అసలు సరిగా ఆడలేదు, అయినప్పటికీ టోర్నమెంట్ కొట్టారు వాళ్ళు. ఇంకా స్కౌటింగ్ విషయానికి వస్తే RCB లుడిమోస్ అని ఒక స్మార్ట్ ఫోన్ AI యాప్ తెచ్చుకున్నారు. హింటర్లాండ్ స్కౌటింగ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇండియా మొత్తం రిమోట్ విలేజెస్ లో కెమెరాస్ పెట్టేశారు. హ్యూమన్ ఐస్ అస్సలు వాడలేదు. ఊరిలోపు ఆడే పిల్లల వీడియోలను డైరెక్ట్ గా క్లౌడ్ లో పడేసి AI తో స్కాన్ చేయించారు. రిజల్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అవినాష్ సింగ్ సెలక్షన్. ఈ కుర్రాడు అసలు లైఫ్ లో లెదర్ బాలే ముట్టుకోలేదు, కానీ AI అనాలిసిస్ ప్రకారం వాడికి 145 kilometers రా పేస్ ఉంది, ప్లస్ బయోమెకానిక్స్ చాలా బాగుందని చెప్పి వెంటనే క్యాంప్ కి పిలిచి 60 లక్షలకి లాగేశారు. ఇంకో ప్లేయర్ హిమాన్షు శర్మ. వాడు ఎప్పుడు ప్రొఫెషనల్ క్రికెటే ఆడలేదు, కానీ వాడు బాల్ మీద ఎంత RPM పెడుతున్నాడో AI మెట్రిక్స్ చూసి 20 lakhs పెట్టి లాగేశారు. ఓకే, మనీ బాల్ ఇంకా డేటా వాడి ఒక టీం సెట్ చేసాము, కానీ దాని తర్వాత దీంతో ఏం చేశారో చూద్దాం. మ్యాచ్లు స్టార్ట్ అయ్యాక డగ్అవుట్ లో ఒక డేటా వార్ రూమ్ ఉంటుంది. ఫ్రెడీ విల్లే అని ఒక టీం అనలిస్ట్ ఉన్నాడు. వాడి ముందు ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఒక్కో మ్యాచ్ కి 2 లక్షల డేటా పాయింట్ కలెక్ట్ చేస్తారట. పిచ్ మాయిశ్చర్ ఎంత, హ్యూమిడిటీ ఎంత అన్ని చూసి ఎక్స్పెక్టెడ్ రన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ల్యాప్టాప్ నుంచి కోచ్లకి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు ప్లేయర్స్ కి సింగిల్ లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ డేటాతో ఏం చేస్తారు అనుకుంటున్నారా? చిన్న 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. WPL 2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మెగ్ లానింగ్ షెఫాలి వర్మ 43 balls లో 64 కొట్టి రచ్చ చేస్తున్నారు. వెంటనే RCB లైవ్ టాక్టికల్ అనాలిసిస్ చూసి షెఫాలి ఈజ్ వీక్ అగైన్స్ స్లో టర్నింగ్ బాల్స్ అని సోఫీ మొలినాక్స్ ని దింపారు. అంతే, షెఫాలి అవుట్. ఢిల్లీ 113 కి ఆల్అౌట్ అయింది. స్మృతి మందాన ఈజీగా కప్పెత్తేసింది. ఇంకా రసిక్ సలాం దార్ లాంటి అన్క్యాప్ బౌలర్ ని 6 కోట్లు పెట్టుకున్నారు, ఎందుకంటే వాడి రిలీజ్ వెలాసిటీ డెత్ ఓవర్స్ కి పర్ఫెక్ట్ అని వాళ్ళు అల్గార్థం చెప్పి. ఇక 2026 IPL ఫైనల్ కథ అయితే వేరే. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్. నార్మల్ స్టాట్స్ చూస్తే GT వాళ్ళకి అక్కడ 5-2 రికార్డ్ ఉంది. GT గెలవడం పక్కా అనుకున్నారు అందరూ. కానీ RCB ప్రీ మ్యాచ్ సిమ్యులేషన్ మోడల్ ఏం చెప్పిందంటే GT వాళ్ళు జస్ట్ మ్యాచ్ ఆడి 48 hours అయింది. RCBకి కావాల్సినంత రెస్ట్ దొరికింది. ఈవినింగ్ డ్యూ వస్తుంది కాబట్టి బాల్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, బాల్ స్పిన్ అవ్వదు. సో మనం చేజింగ్ చేస్తే 65% విన్ ప్రాబిలిటీ అని తేల్చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. GT 155 కే రిస్ట్రిక్ట్ అయింది. మన కోహ్లీ ఏమో 42 balls లో 75 కొట్టాడు. ఆ 75 runs లో కూడా 66 runs లెగ్ సైడ్ లోనే కొట్టాడు, ఎందుకంటే అక్కడ లెగ్ సైడ్ బౌండరీస్ చిన్నవి కాబట్టి. బ్యాక్ టు బ్యాక్ IPL ఛాంపియన్స్. చూసారుగా ఫ్రెండ్స్, మరి RCBకి AI ఇంకా మనీ బాల్ కాన్సెప్ట్ ఎలా హెల్ప్ చేశాయో. ఇక్కడే మీకు డౌట్ రావచ్చు, అన్ని టీంల దగ్గర ఇదే డేటా ఇదే స్ట్రాటజీలు వాడితే ఎలా? అక్కడే మన ప్లేయర్స్ ఎగ్జిక్యూషన్ ఇంకా క్రికెటింగ్ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. ఫైనల్ గా ఈ ఓన్లీ టూల్స్ మాత్రమే. ప్లేయర్స్ ఎలా ఆడతారో దాన్ని బట్టే కప్పు గెలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.